హాయ్, వెల్కమ్ టు యూఐ టాపిక్స్. ఇప్పుడే చూశానండి మెగాస్టార్ గారి టీజరు. సూపర్గా ఉంది, అంటే చాలా బాగుంది. ఇంట్రడక్షన్ చూస్తేనే ఏదో ఒక చిన్న ఫ్యాక్టరీ చూపిస్తాడు, సముద్రము, రొయ్యల ఫ్యాక్టరీ. చాలా బాగుంది. ఆ రొయ్యల ఫ్యాక్టరీ చూపిస్తుంటారు, చాలా డీటెయిల్స్గా ఉంది. సో మీరు గమనించారంటే ఆ ట్రైలర్లో కరెక్ట్గా 5 o'clock అవుతానే అలారం కొడుతుంది. అంటే ఎగ్జాక్ట్లీ 5 o'clock అంతా మనం బయలుదేరేయాలి, ఎట్టి పరిస్థితుల్లో బయలుదేరేయాలి. టైం అంటే టైం అనేటట్టు ఉంది. సో కమిట్మెంట్ అంటే కమిట్మెంట్. ఎందుకంటే చిరంజీవి గారికి ఒక కాల్ వస్తుంది. ఆయన ఫోన్ చేసేసి ఇలా మాకు చెన్నైకి కరెక్ట్గా లోడ్ వచ్చేస్తుందా అని అడుగుతానే ఆయన కరెక్ట్గా చెప్పేస్తాడు. సత్యం కరెక్ట్గా డెలివరీ చేసేస్తాడు ఆ సందేహం వద్దనేసి. సరే ఇదేమి మళ్ళా చూస్తే మెగాస్టార్ గారు ఒక బ్యాగ్ పెట్టుకొని బొట్టు పెట్టుకొని ఐ లవ్ డాడ్ అనేసి ఉంది, కీ చైన్. ఏం స్టోరీ అంటూ నా గెస్ అయితే ఏమనిపిస్తుందంటే, నాకు అది చూసినప్పుడు భాషా సినిమా గుర్తొచ్చింది. అంటే తన ముందు ఒక గ్యాంగ్స్టర్ అయ్యి ఆ తర్వాత చిన్న రొయ్యల వ్యాపారం పెట్టుకొని ఉండేటట్టుగా అనిపించింది. ఎందుకంటే భాషలో కూడా ఆటో డ్రైవర్గా ఉంటాడు, ముంబైలో డాన్గా ఉంటాడు. సో ఇది కూడా అలాగే అనిపించింది నాకు. ఆ రొయ్యల ఫ్యాక్టరీ 5 o'clock మేబీ నాకు తెలిసి భాషలో కంప్లీట్గా వదిలేసి ఫ్యామిలీతో వచ్చేస్తట్టున్నాడు. కానీ ఈయన 5 o'clock ఆపేస్తున్నారంటే సంథింగ్ 5 o'clock పైన వేరేలాగా ఉండేటట్టున్నారు. పొద్దున్న నుంచి ఏదో స్వాతి ముత్యంలో కమలాసన్ లాగా ఉండేటట్టున్నాను, అమాయకుడిలాగా ఏదో వర్క్ అది ఇది అనేసి. ఎందుకు చెప్తున్నానంటే కరెక్ట్గా 5 o'clock వెళ్ళిపోయినాక గెటప్ సీన్ వచ్చేసి 2-wheeler అండి, కారు కూడా కాదు, అది 2-wheeler. బైక్కి ఇసిరేసినప్పుడు ఫిష్ ట్యాంక్లో పడుతుంది. ఆ ఫిష్ ట్యాంక్లో పడినప్పుడు చూసి నువ్వు వెళ్ళు నేను తీసుకుంటాను అంటాడు. సో అప్పుడు జస్ట్ ఒక మిషన్ ఆన్ చేసి అది విత్ మ్యాగ్నెట్ లాగా ఉంటుంది. సో అది వాటర్లో డిప్ చేసి దాంట్లో ఎత్తినప్పుడు ఓన్లీ కీ చైన్స్ వస్తుందేమో అనుకుంటే దాని కింద మొత్తం గన్స్ ఉంటుంది. సో 6 after 5 వచ్చేసి అను వేరేలాగా ఉండేటట్టుండు. సో తనకు ఈ సినిమాలో ఒక 2-3 నేమ్స్ ఉండొచ్చండి. సత్య అనే పేరు ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి, బట్ ఇంకొక పేరు ఉన్నట్టుంది. అదే రజనీ గారు చెప్తారు కదా, ఎనకు ఉన్నోరు పేరు ఇరుకుదు భాష అనేసి. సో అలా ఇంకొక పేరు ఉన్నట్టుంది. టీజర్ అయితే చాలా బాగుందండి, నాకైతే బాగా ఇంప్రెస్ కలిగింది. ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది. అంటే ఒక మాదిరి ఫిష్ రొయ్యలు అనుకుంటా, రొయ్యల ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీలో ట్యాంక్ చూపించినప్పుడంతా చాలా డీటెయిల్డ్గా ఉన్నింది, బాగుండింది. అంటే వాళ్ళు జస్ట్ బర్డ్ అనేసి జస్ట్ ఒక గ్లిమ్స్ లాగా వదిలారు. మళ్ళీ శివాజీ కూడా గుర్తొచ్చింది, రజనీ గారు శివాజీ. ఎలా అంటే ఆయన ఫస్ట్ సైడ్లో దువ్వుంటాడు, తర్వాత ఇంటర్వెల్ తర్వాత ఇట్లు దువ్వుతారు పైకి. అంటే స్టార్టింగ్లో అమాయకుడు లాగా ఉంటాడు, తర్వాత తనేమనేది చూపిస్తాడు. అలాగే చిరంజీవి గారు చూస్తే సైడ్కి దువ్వి బొట్టు పెట్టుకొని ఏదో ఒక బ్యాగ్ పెట్టుకొని ఒక మాదిరి సైలెంట్గా ఉండేటట్టుండు. తర్వాత చూస్తే హెయిర్ స్టైల్ అంతా ఇట్లా పెట్టుకొని గన్ను పెట్టుకున్నప్పుడు అంతా బాగుంది, 2 లుక్స్ బాగుంది. ఇంకా చిరంజీవి గారు చెప్పాలంటే కామెడీ టైమింగ్ అంతా సూపర్గా ఉంటుంది. కండ్లు కూడా చాలా లాంగ్ టైం అయినాక ఖైదీ నెంబర్ 150కి చూపించారు ఒక సీన్లో ఇట్లా. సో ఈసారి కండ్లు కూడా చాలా పవర్ఫుల్గా చూపించారు. చాలా నాకైతే చాలా బాగా నచ్చింది. సో వాల్తేరు వీరయ్య కూడా నేను చూశాను. వాల్తేరు వీరయ్య సముద్రము, చేపలు ఇలాగే వచ్చింది బాబీ గారి డైరెక్షన్లో. ఇది కూడా అలాగే రిలేటెడ్, సముద్రము, రొయ్యలు, చెన్నై ఏదో టచ్ చేస్తున్నారు. ఇన్కేస్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా చెన్నైలో ఏమైనా ఎత్తారో ఏమో తెలీదు. కానీ టీజర్ అయితే చాలా ఇంప్రెస్గా ఉంది, నాకైతే బాగా నచ్చిందండి టీజర్. సో చూద్దాం. January 13 రిలీజ్ డేట్ కూడా ఇచ్చేసారా, చూద్దాం. అదే టైంకి అనిల్ రావుపూడి ఇది కూడా సినిమా వస్తుంది, January 12 అనుకుంటా. January 12 వెంకటేష్ గారు, కళ్యాణ్ రామ్ గారి సినిమా. చూద్దాం ఎలా ఉంటుంది. సో అన్ని సినిమాలు బాగుండాలండి, ఇంకేం లేదు.
సో సినిమా బాగుంటే ఇప్పుడు ఏదైతే మేము రివ్యూస్ చేస్తున్నామో మేము కూడా రివ్యూ చేయగలం. అందువలన సినిమా బాగుంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే దయచేసి లైక్ చేసి షేర్ చేసి దయచేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.